హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలి డైరీస్. లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా, అమ్మ వాళ్ళ ఊరిలో పండుగ ఎవ్రీ ఇయర్ ఈ ఆంజనేయ స్వామి తీర్థం అయితే చాలా గ్రాండ్గా చేస్తారు. ఈ ఊరికి ఇదే పెద్ద పండుగ. ప్రతి ఇంట్లో అందరి చుట్టాలతో హడావిడిగా ఉంటుంది. ఊరంతా లైట్స్. రేపు పండగ అంటే ఒకరోజు ముందు నుంచే సౌండ్ బాక్స్లు అవన్నీ పెట్టేస్తారు. గుడి ఇంటికి దగ్గరలో ఉండటం వల్ల ఇంకా చాలా హడావిడిగా కూడా ఉంటుంది. మేమైతే లెగిచి ఫ్రెష్ అప్ అయ్యి నేను మా తమ్ముడు బాబుని తీసుకొని అయితే గుడికి వచ్చాము. గుడి ఖాళీగా ఉండదు, అందరూ పూజలు చేసుకుంటూ ఉంటారు మార్నింగ్ నుంచి. మేమైతే కొంచెం ఖాళీ అయ్యాక వెళ్ళాము. ఎందుకు ఇంత క్రౌడ్లో బాబు ఉన్నాడు కదా అనేసి. ఇక్కడైతే స్వామివారిని తమలపాకులతో పూలదండలతో చాలా బాగా డెకరేట్ చేశారు. గుడి నుంచి వచ్చేసరికి అయితే మా మమ్మీ వంటలు స్టార్ట్ చేసేసింది. నేను అప్పటికే చెప్పాను, ఒక్క కర్రీ అయినా సరే వీడియో తీస్తాను వండకు తొందరగా అని. కానీ పండగ రోజు రిలేటివ్స్తో అవన్నీ కుదురుతాయా చెప్పండి. ఇక్కడ మా అత్త మసాలా పేస్ట్ రెడీ చేస్తుంది బిర్యానీకి ఇంకా కర్రీస్కి. సరేలే ఇదైనా ఉంది వీడియో తీయటానికని ఏదో చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను. సో పండగ స్పెషల్స్ అయితే చాలానే రెడీ చేశారు. బగారా రైస్, చేపల పులుసు, మటన్ కర్రీ, బూరెలు, ఫిష్ ఫ్రై, గారెలు కూడా చేసింది. కానీ మేము ఇటు అటు తిరుగుతూ రెండు అయితే తినేసాము. ఇంకా ఈరోజు వంటలు అయితే లంచ్లోకి డిన్నర్లోకి ఇవే. రిలేటివ్స్తో ఇల్లంతా హడావిడిగా ఉంది. బూరెలు చూడండి చాలా రౌండ్గా భలే చేసింది. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా మా మమ్మీ అయితే చేపలు ఎప్పుడు తెచ్చినా సరే కొన్ని అయితే పులుసుగా చేసేస్తుంది, ఇంకొన్ని అయితే ఫ్రై చేసేస్తుంది. తినేసి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఎద్దుల పందాలు, గుర్ర పందాలు అయితే చూడడానికి వెళ్తున్నాము. మా అమ్మమ్మ మా మమ్మీని రమ్మంటే ఇంకా మేము రాము, మేమే ఇంటి దగ్గర ఉంటాం, మీరు వెళ్ళొచ్చేయండి అని అన్నారు. ఇక్కడ నేను, మా తమ్ముడు, మా మామయ్యల అబ్బాయి ఇంకా లీశాంత్ మేము నలుగురం అయితే వెళ్తున్నాం చూడడానికి. దగ్గరలోనే ఉన్న పొలాల్లో అయితే ఈ పందాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం 2 పందాలు చూద్దామని అనుకుంటాము, కానీ తినేసి ఒకరు రెడీ అయ్యి కలిసి వెళ్ళేసరికి ఏదో ఒకటి అయిపోతుంది. కిందటి సార్ కంటే ఇప్పుడు కొంచెం క్లియర్గా కనిపించేస్తుంది. ప్లేస్ మార్చేశారు. ఎప్పుడు రౌండ్గా ఆడతారు. మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి లేట్ అవుతుందని చెప్పేసి ముందే మా డాడీ ఇంకా మా తాతయ్య కూడా పందాలు చూడడానికి వచ్చేసారు. అనుకున్నట్టుగానే ఇక్కడ ఎద్దుల పందాలు అయితే జరిగిపోయాయి. నెక్స్ట్ వచ్చేది గుర్ర పందాలంట. ఎప్పుడూ అంతే, 2 చూద్దాం అనుకుంటాం కానీ ఏదో ఒకటే చూడడానికి అవుతుంది. మేము వెళ్ళేసరికి లాస్ట్లో విన్నింగ్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేసేసారు. పల్లెటూరులో ఇలాంటి పందాలు పండగ రోజుల్లో చాలా సందడిగా జరుగుతాయి. కానీ జంతువులకు ఇబ్బంది కలగకుండా, వాటిని కొట్టకుండా, భయపెట్టకుండా చాలా సేఫ్గా చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మనం పండగని ఎంజాయ్ చేస్తూ పశువులను కూడా గౌరవం. గుర్ర పందాలు స్టార్ట్ అయ్యాయి. గుర్రం కళ్ళకి బ్యాండ్ లాంటిది కట్టారు. ఇలా కట్టడం వల్ల పక్కకు డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఫోకస్డ్గా పరిగెడతాయంట. గుర్రం పందాలు జరిగేటప్పుడు చూడడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది, కానీ జాగ్రత్తగా చూడాలి. పరిగెత్తే దారిలో నిలబడకుండా దూరం నుంచి చూడాలి. పిల్లలు కూడా ఎప్పుడు పెద్దవాళ్ళ దగ్గర ఉంచడం మంచిది. కొద్దిసేపు ఈ పందాలు అవి చూసుకొని ఇంకింటికైతే వచ్చేసాము. నైట్ తీర్థంలోకి అయితే వెళ్ళాము. ఈసారి ఎక్కువ జనాలు రష్ ఏమీ లేదు, అలానే ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం పెట్టలేదు. పాన్ షాపులు, టెడ్డీ బేర్స్ బొమ్మలు చాలా లిమిటెడ్గా ఉన్నాయి. అలానే హెయిర్ యాక్సెసరీస్ ఇంకా నూడిల్స్ బండ్లు మాత్రమే ఉన్నాయి. ఎక్కడ చూసినా షోకేస్వి ఫ్లవర్ బొకేలు లాంటివే కనిపించేవి. మేమైతే ఈసారి ఎక్కడ బొమ్మలు కనిపిస్తే అక్కడ ప్రతి చోట వెరైటీగా ఏమైనా ఉన్నాయేమో అని లీశాంత్ కోసం వెతికాము. ఫస్ట్ టైం మా కోసం కాకుండా నా కొడుకు ఆడుకోవడానికి బొమ్మలు కావాలని తీర్థంలో అయితే తిరిగి ఎంజాయ్ చేశాము. ఇలా రోడ్డు మీద నడుస్తూ ఉంటే బొమ్మల స్టాల్స్ అన్నీ చూస్తూ ఉంటే చిన్నప్పటి మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. ప్రతి స్టాల్లో వెరైటీ బొమ్మలు, చిన్న ఐటమ్స్, పిల్లలకి ఇష్టమైన టాయ్స్ అన్నీ చాలా అందంగా అరేంజ్ చేశారు. ఈ సెల్ ఫోన్స్ అయితే మేము చిన్నప్పుడుతో చాలా బాగా ఆడుకున్నాము. ఇంకా లీశాంత్ కోసమని ఈ డాల్ఫిన్ ఫ్యాన్ అయితే తీసుకున్నాము. ఇలాంటి తీర్థాల్లో బొమ్మలు కొనేటప్పుడు ఇక్కడ చెక్ చేయమంటే బాగానే చెక్ చేస్తారు, బాగానే పనిచేస్తాయి అవి కూడా. ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఆడుకుందామంటే అవి మళ్ళీ పనిచేయవు. సో 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోవాలి, అప్పుడే సరైనది కొనుక్కోవాలి. ఇంకా స్పెట్స్ కూడా తీసుకున్నాను లీశాంత్ కోసం. మీలో ఈ స్వీట్స్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇవి చిలకలు. ఈ చిలకలు ఇలాంటి విలేజెస్లో మాత్రమే కనిపిస్తున్నాయి, అది కూడా అప్పుడప్పుడే. ఇంకా ముందుకు ఉంటాయో లేవో కూడా తెలీదు. ఇలాంటి తీర్థంలో నడుచుకుంటూ అన్నీ చూసుకుంటూ అయితే వెళ్ళాము. మా బాబు కూడా ప్రతి బొమ్మని చూస్తూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. వాడికి అలా చూస్తూ ఉంటే దీంతో ఆడుకుంటాడేమో, ఇది కొంటే బాగును అని అనిపించేది. కానీ వాడి ఏజ్కి తగ్గట్టుగా కొనాలి కదా బొమ్మలు అవిని. ఒక బొమ్మ చూస్తూ ఇంకొక బొమ్మ నచ్చింది. ఇలా చూస్తూ
చూస్తూ చూస్తూ టైం అలా గడిచిపోయింది. ఇంకా అలా నడుచుకుంటూ బొమ్మలు ఎక్కడి వరకు ఉన్నాయో ఆ చివరి వరకు నడుచుకుంటూ వెళ్ళాము. ఏదైనా కొత్తవి ఇంకా వెరైటీగా ఉన్నవి బొమ్మలు కనిపిస్తాయేమో అని. ఇక్కడైతే ఏబిసిడి లెటర్స్ కనిపించాయి, ఇవి బాగున్నాయి. ఇంకా ఈ వయసులో అంటే వాడికి ఇప్పుడు 10 months కంప్లీట్ అయ్యాయి కదా, సో బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి ఇలాంటి లెటర్స్ అరేంజ్ చేసేవైతే వాడికి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను. బిల్డింగ్ బ్లాక్స్ కోసం చూసాం కానీ అది లేదు. ఇంక ఇక్కడ ఈ బెలూన్ చూసి దాన్ని పట్టుకోవడానికి ఉన్నాడు, సో బెలూనే కదా అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాము. దీంతో అయితే చాలా బాగా ఆడుకున్నాడు. ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతాయి అక్క. బాల్ తీసుకున్నా ఏంటి బాల్ ఇరవపోతాం కదా. ఇవన్నీ చూసేసాము. చివరి షాప్ వరకు చూస్తేనే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇంక ఇవన్నీ చూసుకొని ఇంటికి వచ్చేటప్పుడు ఇక్కడైతే డాన్స్ బేబీ డాన్స్ కూడా స్టార్ట్ చేసేసారు. ఈ డాన్సులు చూడడానికి అసలు మనకి కనే కనిపించదు, ముందునే అందరూ నించుండిపోతారు. ఈ బొమ్మలన్నీ తీసుకొని ఇంక మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇక్కడ లీశాంత్ మాత్రం చక్కగా బెలూన్తో ఆడుకుంటున్నాడు. బొమ్మలు కొనుక్కోవాలి అనే ఎగ్జైట్మెంట్ బాగానే ఉంది. మన ఎగ్జైట్మెంట్కి తగ్గట్టుగానే వాటి కాస్ట్ కూడా అలానే ఉంది. కానీ మన పిల్లలు బొమ్మలతో ఇష్టంగా ఆడుకుంటూ ఉంటే కాస్ట్ ఎంతైనా సరే పర్వాలేదు అనిపిస్తుంది. సో ఈసారి మా పండగ అయితే చాలా హ్యాపీగా జరిగింది లీశాంత్తో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.